హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో మార్నింగ్ 6 కల్లా లేచానండి. కొంచెం చలిగా ఉందన్నమాట బయట అయితే. ఇంకా పని కొంచెం త్వరగా చేసుకుందామని అనుకుంటున్నా ఇవాళ, అందుకే త్వరగా లేచాను. ఇంకా క్రిస్మస్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది క్లీనింగ్ మొదలు పెట్టాలంటే ముందు ఇంట్లో పని అంతా కూడా త్వరగా పూర్తయిపోవాలి కదా, అందుకని వాళ్ళ త్వరగా పని అంతా చేసేసుకుందామని అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఆకులు కొన్ని పండిపోయి ఎండిపోయి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా తీసేస్తున్నాను. వాటి వల్ల మొక్క కొంచెం అందంగా కనిపించట్లేదు అనమాట. దీని ప్లేస్ మార్చానండి. అప్పటి నుంచి ఆకులన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. బయట ముగ్గు వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా స్టూల్ అటువైపు పెట్టుకున్నానండి. అప్పటి నుంచి కూడా ఆ మొక్క ఆకులు అయితే ఎండిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్లో పెట్టుకుంటేనే అది హెల్తీగా ఉంటుంది. సో చూడాలి మళ్ళీ ప్లేస్ ఏమన్నా చేంజ్ చేయాలా ఏంటి అనేది. ఇంకా మనీ ప్లాంట్లో కూడా కొన్ని పండిపోయిన ఆకులు ఉన్నాయన్నమాట. సో వాటర్ ఎక్కువైపోయినప్పుడు ఇలా ఆకులు పండిపోతాయి ఏంటంటే నేను రీసెంట్గానే తెలుసుకున్నా. సో కొంచెం తక్కువ వాటర్ అయితే పోద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి అయితే. ఇంకా పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బయట బాల్కనీ క్లీనింగ్ అయితే చేసేద్దామని అనుకుంటున్నా. ఊకేస్తున్నానండి. ఫస్ట్ అయితే చాలా దుమ్ము ఉందన్నమాట. ఫ్లోర్ అంతా కూడా మరకలు పడిపోయింది చాలా. ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే కొత్త మొక్కలు తీసుకుంటూ ఉంటారు కదండి చాలామంది. నేను కూడా తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. నా దగ్గర ఉన్న మొక్కలు చాలా తక్కువ. ఇంతకుముందు కొంచెం ఎక్కువగానే ఉండే కానీ కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయినాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి కొత్తవి తీసుకోవాలన్నా కొంచెం భయంగా ఉంది. అది కాకుండా మొక్కలు పెట్టుకుంటున్నాను కాబట్టి మా ఇంటి ఓనర్ చూసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. సో అక్కడ మట్టి కింద పడిపోయి ఫ్లోరు ఖరాబ్ అవుతుంది, మరకలు పడిపోతుంది, అది ఇదని ఏదో ఒకటి అంటూనే ఉంటుందండి. సో కింద ప్లేట్ పెట్టి కూడా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అయినా సరే అనాలనుకుంటే మాత్రం అనేస్తూ ఉంటారు. ఇంకా ఆవిడతో మనకి ఎందుకు ప్రాబ్లం అని నేను మొక్కలైతే ఏం తీసుకోలేదండి. మనం సొంత ఇల్లు ఉంటే ఎన్ని రకాల మొక్కలైనా పెంచుకోవచ్చు, ఎలాగైనా ఉంచుకోవచ్చు కదా. ఇంకా అద్దెల్లు కాబట్టి లిమిట్లోనే ఉంటే బెటర్ అని అనుకున్నా. ఉన్న 4 మొక్కలనే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే బాల్కనీ అంతా కూడా ఊకేసుకున్నాను. ఊకేసిన తర్వాత మాప్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నానండి. వాళ్ళైతే చాలా మరకలు పడిపోయిందనమాట ఫ్లోర్ అంతా కూడా ఇటు సైడ్ అటు సైడు. అందుకే ఫస్ట్ మాప్ అయితే పెట్టేస్తున్నాను. పొద్దున్నే చలిలో మాప్ పెట్టడం, బట్టలు ఉతకటం, గిన్నెలు తోమటం ఇలాంటి పనులు చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుందండి. చలి పెట్టేస్తూ ఉంటుందన్నమాట. నాకైతే అస్సలు అవ్వట్లేదు. అయితే వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం కాబట్టి బయట పని అంతా త్వరగా కంప్లీట్ చేసేసుకుందామని నేను ఎర్లీ మార్నింగే లేచానన్నమాట. ఇంకా చలిగా ఉన్నా కూడా తప్పదండి. వారం రోజులు కరెక్ట్గా పని చేసుకుంటేనే ఫెస్టివల్ టైంకి కొంచెం ఇల్లు బాగుంటుందన్నమాట. లేదు మనం అప్పటికప్పుడు స్టార్ట్ చేసినా మనకి బర్డెన్ పడిపోతుంది, అలసిపోతూ ఉంటాము. ఇంకా రెడీ అయినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఫెస్టివల్ రోజైతే. అందుకే ముందుగానే పనులన్నీ చేసేసుకోవాలి. సో పండగ రేపనగా ఈరోజు అస్సలు పెట్టుకోకూడదండి పనులు అనేవి. ఒక 2-3 రోజులు ముందుగానే ఇంట్లో పనులు అయిపోగొట్టుకోవాలి. అప్పుడే మనకి స్కిన్ అయినా మొత్తం బాగుంటుందండి. లేదంటే దుమ్ము అది పడిపోయి మొత్తం ఫేస్ అంతా అదోలాగా అయిపోతూ ఉంటుంది. అందుకనే క్లీనింగ్ పనులు ఎప్పుడు కూడా ముందే చేసేసుకోవాలి, పండగకి 3-4 రోజుల ముందే. నేను కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాననమాట. సో ఇవాళ అయితే ఎంతవరకు అయితే అంతవరకు పని చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో అందుకనే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాననమాట మార్నింగే. లాస్ట్ ఇయర్ అలాగే పండగ ముందు రోజు వరకు కూడా పనులు చేస్తూనే ఉన్నాను. సో నా స్కిన్కి ముందే డస్ట్ ఎలర్జీ ఉందనమాట. సో దుమ్ము అదంతా పడిపోయి స్కిన్ అంతా బ్లాక్ అయిపోయి పింపుల్స్ వచ్చేసాయి. అసలు నేను రెడీ అయినా కూడా ఆ రోజు నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఇల్లు క్లీనింగే చూసుకున్నాను కానీ నా సెల్ఫ్ కేర్ చూసుకోలేదని నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో అదే ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇంట్లో క్లీనింగ్స్ ఏం స్టార్ట్ చేసినా కూడా ఒక 2-3 డేస్ ముందే అయిపోగొట్టేసుకోండి. మినిమం 4 డేస్ గ్యాప్ అయితే ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం కూడా కొంచెం బాగుంటాం పండగ రోజు అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. వాళ్ళైతే రైస్ అయిపోయినాయి అనమాట. మాకు మొన్న బిర్యానీ చేశాను కదండి, బాస్మతి రైస్ ఉంటే సో వాటిని నేను వండేస్తున్నాను ఇక్కడ. కొన్నే ఉన్నాయన్నమాట. ఇంక కొన్ని రైస్తో ఏం చేస్తామనేసి నేను నార్మల్గా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాయి. వాళ్ళైతే ఫస్ట్ వీటిని కడిగేసి నానబెట్టి పెట్టుకుంటానండి. కొంచెం త్వరగా కుక్ అవ్వాలంటే నానబెట్టి పెట్టుకోవాలి కదా. ఇంకా కడిగేసి నానబెట్టి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే బయట మాప్ పెట్టేసాను కదండి, మొత్తం ఆరిపోయి ఉంటుంది. ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. అంటే ఇందాక చూస్తే వెంటనే పెడదామని చూస్తే తడితడిగా ఉందన్నమాట. తడితడిగా ఉన్న దాని మీద మళ్ళీ ఇక్కడ జాజితోటి ముగ్గు ఎలా పెడతామో ఇంకా కలర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి ఆరిన తర్వాత పెడదామని లోపలికి వచ్చేసాను. సో లోపలికి వచ్చి లోపల కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇవాళ ఏంటంటే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. దోసల పిండి అయితే నానబెట్టి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నైటే, కానీ అది సరిగ్గా ఫార్మేట్ అవ్వలేదు. అందుకే నాకు వేయాలనిపించలేదనమాట. ఇంక అందుకే రేపు చూద్దామనేసి పిండి అయితే పక్కన పెట్టేసి డైరెక్ట్గా వంట అయితే స్టార్ట్ చేసేసాను.
యాక్చువల్‌గా ఏంటంటే నైటే మా హస్బెండ్ అడిగారు ఏమన్నా కావాలా ఇంట్లోకి అవసరమైనవి తెచ్చేదేమన్నా ఉందా అని అడిగారు. రైస్ అయిపోయింది అనే విషయం నాకు గుర్తులేదనమాట. సో, ఒక్క పూటే వండుతాను కదండీ! నిన్న మార్నింగ్ చూసాను బియ్యం అయిపోయినాయి అనే విషయం నాకప్పుడు గుర్తుంది. కానీ నైటు ఏమన్నా తీసుకురావాలన్నప్పుడు నెక్స్ట్ డే కర్రీ కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. సో, కర్రీకి తీసుకురమ్మని చెప్పాను గానీ బియ్యం అయిపోయినాయి అనే విషయాన్ని మర్చిపోయాననమాట. సో, మార్నింగ్ చెప్తే ఇంకా సీరియస్ అయిపోతా ఉన్నారు. ఇంక ఈయనతో మనకెందుకులే గొడవ అనేసి బాస్మతి రైస్ ఉంటే ఇంకా అంశుకి నాకే కాబట్టి 1 ½ గ్లాస్ వచ్చింది క్వాంటిటీ. సో, కడిగి పెట్టేసుకున్నాననమాట. ఇలా మా ఆయన అడిగినప్పుడు ఏమన్నా కావాలా అని నేనేమన్నా చెప్పలేదనుకోండి ఇంక అంతే నెక్స్ట్ డే గొడవైపోతుంది మా ఇద్దరికి. మార్నింగ్ ఏమన్నా తీసుకురమ్మని చెప్పానంటే నైట్ అడిగాను కదా! ఏం చేసావు అన్నట్టుగా సీరియస్ అయిపోతూ ఉంటారు. ఇలా నా తప్పుంటే గనక ఆయన ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటారండి. సో, ఇంకా నాదే తప్పు అని నేనైతే ఏం మాట్లాడకుండా గమ్మున బాస్మతి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా నా మీద అరిచినప్పుడు ఆయన ప్రపంచాన్నే గెలిచినంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా ఎందుకు ఈయనతో మనకి గొడవలని నేనే పట్టించుకోలేదు వదిలేసి. ఈ మధ్య అయితే కొన్ని వదిలేయటం అలా నేర్చుకున్నాననమాట. ఇంతకుముందు ఎవరేమన్నా కూడా నేను అస్సలు పడేదాన్ని కాదు మాట అయితే. కానీ కొన్ని వదిలేయడమే మంచిదని తెలుసుకున్నాను నేను కూడా. ఇంకా కొత్తగా న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మనలో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా మనం సరి చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తూ ఉందనమాట. సో, నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే అన్నాను కానీ కొన్ని ఫాలో అవ్వలేకపోయాను. ఇంక ఈ ఇయర్ అయినా మంచిగా ఫాలో అవ్వాలని అనుకుంటున్నా. ఊరికే ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుకోకుండా కొన్ని వదిలేస్తేనే మంచిదండి. సో, మనకిప్పుడు సిట్యుయేషన్ అనేది సాల్వ్ అయ్యేలా ఉంటే గొడవ పడే అవసరం లేదు. ఇప్పుడు మా ఆయన ఎళ్ళకపోయినా ఇంట్లో కొంచెం బియ్యం ఉన్నాయి కాబట్టి వండేస్తే అయిపోతుందనేసి నేను ఆ బియ్యం అయితే పెట్టేసుకున్నాను. అలా అనమాట. లేదు ఇప్పుడు ఎళ్లి నువ్వు బియ్యం తీసుకురావాలి, వండాలి అని కూర్చున్నాననుకోండి ఇంక అక్కడ నేను తగ్గను, ఆయన తగ్గరు ఇద్దరికి గొడవ అయిపోతూ ఉంటదనమాట. ఎందుకొచ్చిన పంచాయతీ అనేసి నేనే పక్కన పెట్టేశాననమాట. ఇంకా ఆయన మార్నింగ్ ఎక్సర్సైజ్ అలా చేసుకుంటూ ఉంటారండి. దానికోసమే ఎర్లీగా లేస్తారు. ఇంకా డిస్టర్బ్ చేశామంటే అస్సలు ఊరుకోరు. ఇంకా నేనేమో బాస్మతి రైస్ ఉన్నాయి కదా! దాంతోటి వెజ్ బిర్యానీ చేద్దాం ఒక రోజని అనుకున్నాను. కానీ ఇలా ఇప్పుడే వండేయాల్సొచ్చింది. సర్లే మళ్ళీ వండితే తెప్పిద్దాంలే అని అనుకున్నా. ఫస్ట్ అయితే నేనే షాప్‌కెళ్ళి బియ్యం తీసుకొచ్చేద్దాం ఒక 1 కేజీ అలా తెచ్చేస్తే రేపు బస్తా తెప్పించొచ్చని అనుకున్నా. మళ్ళీ సడెన్‌గా గుర్తొచ్చిందనమాట. కొంచెం బియ్యం ఉన్నాయి కదా! అవి పెట్టేద్దామని. ఆయన గూడా అన్నాడు, "కొంచెం బాస్మతి రైస్ ఉంది కదా! అది వండేసుకో రేపు తీసుకొస్తా బస్తా" అనేసి. మళ్ళీ ఆయన మాట పక్కనెట్టేసి నేను షాప్‌కెళ్ళి బియ్యం తెచ్చుకుంటే బాగోదు గదండీ! ఇంక అందుకని అలా బాస్మతి రైస్ అయితే వండేస్తున్నాను. ఇంకా పాలకూర అయితే పక్కన పెట్టుకున్నాననమాట. ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టుకున్నా. నైట్ తీసుకొచ్చారు. ఇంక ఇది కట్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఏర్లుంటాయి కదా! అవన్నీ కూడా కట్ చేసేసి గిన్నెలోకైతే వేసేసుకుంటున్నా. ఆ తర్వాత 2, 3 సార్లు మంచిగా కడిగి సాల్ట్ వాటర్‌లో కూడా కడిగేసి ఆ తర్వాత కట్ చేద్దామని అనుకుంటున్నా. ఆకుకూరలు హెల్త్‌కి మంచివే కానీ వీటిని క్లీన్ చేసి మనం కట్ చేసి వండాలంటే చాలా చిరాకు అనిపిస్తది నాకైతే. సో, 1, 2 కట్టలంటే మేనేజ్ చేయొచ్చు కానీ ఇంక ఇవాళ ఓన్లీ తోటకూర ఫ్రై కాబట్టి ఎక్కువ క్వాంటిటీయే కట్ చేయాల్సొస్తుంది. ఇక్కడ ఒక 6, 7 కట్టలైతే ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఏర్లన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా! సో, అది తీసేసి ఆ తర్వాత అందులో గడ్డి పరకలు అలా ఏమన్నా కలిసాయా లేదా వేరే ఆకులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అవి కూడా ఏమన్నా కలిసాయా చూసుకొని మొత్తం తీసేసి ఇంకిలా ఓన్లీ కార్నర్ మాత్రం కట్ చేసుకొని గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా. కడిగిన తర్వాత అప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. ఇంకా నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నా పేరు శాలిని అనమాట. సో, నా వీడియోలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా ఛానల్‌లో కూడా ఎళ్లి ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క వీడియోని. మీకు ఒక చిన్న పాయింట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో, నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అలర్ట్ అవుతాయి అనమాట. లేదంటే చాలామందికి రావడం లేదని చెప్తున్నారు. సో, ఛానల్‌లోకెళ్ళి చెక్ చేసి చూసే అంత టైం అయితే ఎవరు తీయరనుకోండి. అట్‌లీస్ట్ మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, క్లిక్ చేసి చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇంకా తోటకూర కూడా కడిగేసి మంచిగా అలా చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రైకి కావాల్సిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా టైం వచ్చేసి అప్పటికే 7:40 అలా అవుతుందండి. టైం అయితే అయిపోతుందనమాట. సో, లేట్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్‌గా చేస్తున్నా నేను. వీడియో ఆపేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మధ్యలో ఎందుకులే అనేసి కంటిన్యూ చేస్తున్నా. ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఎండుమిరపకాయ వేసుకొని, అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒకసారి వేయించేసుకోవాలి. కరివేపాకు లేదండి. మళ్ళీ తెమ్మంటే మా ఆయనతో గొడవ అని లేకుండానే చేసేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత
తోటకూరను కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఉంది అనేసి పెద్ద కడాయి పెట్టేస్తూ ఉన్నాను ప్రతిసారి అయితే. అది ఉడికిన తర్వాత కొంచెమే అవుతుందనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యింది. అందుకని ఈసారి చిన్న కడాయిలో చేసేస్తున్నాను. తోటకూర అంతా పెట్టేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగామనుకోండి, ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆకుకూర అంతా కూడా మెత్తగా అయిపోతుందనమాట. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? క్రిస్మస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా క్లీనింగ్స్ మొదలుపెట్టారా ఇంట్లోనూ? సో, ఇంతవరకు వచ్చే పండగ పనులు. నేనైతే ఇంక ఇవాళ నుంచి చేద్దామని అనుకుంటున్నానండి. సో, ప్రతిసారి ఏంటంటే హాలు, కిచెను స్టార్ట్ చేస్తూ ఉన్నాననమాట. బెడ్‌రూమ్ అనేది మిగిలిపోతుంది. సో, లాస్ట్‌కొచ్చేసరికి ఇంకా బద్ధకించేసి వదిలేస్తున్నాను కూడా ఒక్కొక్కసారి. అందుకని ఈసారి బెడ్‌రూమ్‌తోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. ఇవాళ ఎంతైతే అంతండి. సో, బెడ్‌రూమ్ నుంచైతే స్టార్ట్ చేస్తున్నా. సండే వరకైతే బెడ్‌రూము, తర్వాత పక్కన మ్యూజిక్ రూమ్ ఉంటుంది కదా! అవి 2 చేసేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రైస్ ఏసేసి పాప కలిపి పెట్టేస్తున్నా. నిజానికి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి. బాస్మతి రైస్‌కి ఈ ఆకుకూర ఫ్రైకి భలే ఉందండి అసలు. తినాలనిపిస్తుంది నాకు అప్పుడే, కానీ నేను అప్పుడే తినననమాట. మధ్యాహ్నం టైంలో తింటాను. ఇంకా పాప కలిపి పెట్టేసి తనకు కూడా తినిపించేసాను. ఇంక ఇక్కడ ఫాస్ట్‌గా ఏంటంటే ఆరెంజ్ అండి ఒకటి పీల్ చేసేసి తొనలన్నీ కూడా బాక్స్‌లో వేసి పెట్టేస్తాననమాట. తను స్నాక్స్ తింటా ఉంటది స్కూల్‌కెళ్ళిన తర్వాత. ఇంకా పాపకి హెయిర్ కూడా దూలేదనమాట. టైం లేదనేసి ఒక పిల్‌కైతే వేసేస్తున్నాను ఇవాళ. పోనీటెయిల్ అండి. వేసేస్తున్నాను. ఈరోజు మా పాప కూడా నా మీద కోపంగా ఉంది. మా ఆయన కూడా నా మీద అరిచేశారు. ఏంటోనండి ఒక్కొక్క రోజు అలా అయిపోతూ ఉంటుంది. అంటే తను హోంవర్క్ నైట్ కొంచెమే రాసిందండి. తర్వాత నిద్రొస్తుందని పడుకుండిపోయింది. మిగిలిన సగం మార్నింగ్ లేవగానే కూర్చుంది. రాస్తూ ఉందనమాట. ముందే లేట్ అయిపోతుంది. మెల్లిగా రాస్తుంది. నాకు కోపమొచ్చి కొంచెం గట్టిగా మాట్లాడాను. ఇంక అంతే అలిగేసిందనమాట. ఇంకా మిగిలిన కొంచెం ఉంటే నేనే రాసేసాను. తను రాయటానికి మెల్లిగా రాస్తది చిన్న పాప కాబట్టి టైం అయిపోతుందని ఫాస్ట్‌గా నేనే రాసేసాను. ఇంకా కోప్పడ్డాననమాట. నైటే రాయమంటే రాయవు నువ్వు, మార్నింగ్ లేట్ అయిపోతూ ఉంటుంది మనకి అనేసి కోప్పడ్డాను. అందుకని అలిగేసిందనమాట. ట్యూషన్ వేసేస్తానని చెప్పాను. నువ్వు ఇంట్లో ఉంటే మాట వినట్లేదు, ట్యూషన్ జాయిన్ చేసేస్తాను నీకని చెప్పాను. అందుకని అలిగి కూర్చుంది. ఇంకా మా హస్బెండ్ కూడా కోపంగా వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా కొంచెం అలా ముడిముడిగా అయిపోతుందనమాట. ఇంకా తనని తీసుకెళ్ళి స్కూల్‌లో అయితే వదిలేసి వచ్చానండి. ఇంకా పాపని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ మంచిగా వస్తుందనమాట. కొద్దిసేపు ఎండలో ఉండిపోయాను నేనైతే. ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేద్దామని లోపలికొచ్చేసాను. బెడ్ అండి మొత్తం ఎరేజ్ చేసిందనమాట తను. తప్పు రాసేసింది బుక్‌లో. ఎరేజ్ చేయటం వల్ల బెడ్‌షీట్ అంతా కూడా పిండిలా పడిపోయింది. మొత్తం తీసి మళ్ళీ దులిపి వేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ దులిపే వేసుకున్నాను. మళ్ళీ పాప అలా చేయడం వల్ల మళ్ళీ దులుపుకుంటున్నాననమాట. ఇవన్నీ కూడా మాసిపోయినాయండి. బెడ్‌షీటు, పిల్లో కవర్స్ అన్నీ కూడా మాసిపోయినాయనమాట. సో, వాటిని మార్చేద్దామని అనుకుంటున్నా, కానీ ఇంకెలాగో ఫెస్టివల్ దగ్గరకొస్తుంది. మొత్తం చేంజ్ చేస్తాం కదా అని ఉంచేసాను. ఇంకా 4 రోజులే కదండీ! పండగ దగ్గరకొచ్చేస్తుంది కాబట్టి ఉంచేసాననమాట. ఇంకా ఒకేసారి క్లీనింగ్ చేస్తే పైనుంచి దుమ్ము అది ఇది పడుతూ ఉంటది కదా! ఈ మాసినవైతేనే బెటరు. సర్లే ఉండని అనేసి ఉండనిచ్చాను. ఇల్లు క్లీనింగ్ మొత్తం దులిపేసిన తర్వాత ఇంకా అదే రోజు ఇవన్నీ కూడా చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నా. ఇంకా బెడ్ మొత్తం దులిపి వేసేసుకున్న తర్వాత సోఫా కూడానండి మంచిగా దులిపేసుకొని వేసుకుంటూ ఉన్నాను. అయితే మా పాప బర్త్‌డే కోసం అనేసి ఒక డ్రెస్ కస్టమైజ్ చేపిద్దామని అనుకుంటున్నా. సో, కొన్ని పిక్స్ కూడా తీసి పెట్టుకున్నానని చెప్పాను కదండీ! సో, రీసెంట్‌గా మేమైతే బొటిక్‌లోకి వెళ్ళామండి. సో, వాళ్ళకి టైలరింగ్ చేసే వాళ్ళని అడిగామనమాట. డ్రెస్ ఇలా కావాలి, డిజైన్ చేపించాలనుకుంటున్నాను అంటే ఓకే అన్నారు. 1500 చార్జ్ చేస్తామని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ అయితే 1500 పెడితే మనకి ఇంకొక డ్రెస్సే వస్తది, అవసరమా శాలిని అని అన్నాడు. అయితే ఇందులో నాగరాజ్ కానీ బావుంటది చేపిద్దాం అని అంటే ఆయనైతే ఇష్టపడలేదండి. అవసరం లేదు శాలిని వదిలేసేయి అని అన్నారు. ఇంకా ఏం చేయాలి, ఆయన మాటకి ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి నేను వచ్చేసాననమాట. నేనైతే చేపిద్దామని అనుకుంటున్నానండి. 1500 అయినా కూడా ఏం కాదు. ఎందుకంటే క్లాత్ అంతా మనదే అనమాట. వాళ్ళు ఓన్లీ కుట్టినందుకు తీసుకుంటారంట. ఇంకా కావాలంటే లైనింగ్ వేసి కుడతామన్నారు వాళ్ళు. సో, లైనింగ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. అయినా సరే 1500 అనేసరికి తగ్గమన్నా అసలు తగ్గట్లేదు. పిల్లల డ్రెస్సే కదండీ అన్నా కూడా తగ్గట్లేదనమాట. బయట బొటిక్ వాళ్ళు చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారసలు. ఇంకా నేనైతే ఇద్దరికి సేమ్ డ్రెస్సు స్టిచ్ చేపిద్దామని అనుకున్నా. ఇంకా చార్జెస్ ఇలా ఉంటే ఎలా అండి. మా ఆయనైతే వద్దనేసారనమాట. మనము షాపింగ్‌కెళ్దాము. సో, అక్కడ మంచి డ్రెసెసే ఉంటాయి. 15, 18, 2000 వరకు పెట్టిన మంచి డ్రెస్ వస్తదని చెప్పారనమాట. ఇంకా సరే అని మళ్ళీ వెనక్కైతే వచ్చేసానండి. ఇంక ఇల్లు క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇవాళ ఇన్‌స్టిట్యూట్ కూడా ఉందనమాట. సాయంత్రం క్లాసులుంటాయి. సో, 4 గంటల వరకు క్లీనింగ్ స్టార్ట్ చేస్తే అయితదా లేదా అని ఆలోచించాను. సో, ఎంతవరకు అయితే అంతవరకు అవుతదనేసి ఫస్ట్ బీరువా సర్దాలని డిసైడ్ అయిపోయాననమాట.
బీరువాలో కొన్ని షెల్ఫ్లు అయితే చిందరవందరగా పడి ఉన్నాయి. వాటన్నిటిని తీసి కొన్ని కొన్ని మ్యాట్ మీద వేసుకుని సెల్ఫ్ వైజ్ అయితే క్లాత్స్ అన్నీ కూడా మడత పెట్టుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే మా పాపదండి. పాప బట్టలన్నీ కూడా తీసుకొచ్చి వేస్తున్నాను ఇక్కడ. సో ఇందులో ఇది మా బీరువా అనమాట. ఫస్ట్ ఇటువైపు ఉన్న షెల్ఫ్‌లో బట్టలన్నీ కూడా నావేనండి. అన్నీ కూడా డ్రెస్సెసే. సో డైలీ నేను వేసుకునే బట్టలనమాట. ఇది మా ఆయన షెల్ఫ్. ఈయనదైతే మరీ చండాలంగా ఉంటదండి. అసలు మెయింటైన్ చేయడు ఆయన. ఇంక ఇది శారీ అనమాట. శారీలు పెట్టుకునే షెల్ఫ్. అసలు ఇది సర్దే అవసరం అయితే లేదు. ఈ మిడిల్ షెల్ఫ్ మా పాపది. సో తనదే చేస్తున్నా ఇప్పుడైతే. ఫస్ట్ ఎప్పుడు కూడా బీరువా సర్దినా పాపదే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే తను చిన్నపిల్ల కాబట్టి బట్టలు లాగేస్తూ ఉంటది బీరువా దగ్గరికెళ్ళిపోయి. ఇంకా తనదైతే చేస్తున్న. ఆ తర్వాత నాది కూడా సగం వరకు బాగానే ఉందండి. పైన బట్టలు ఒకటి సెట్ చేస్తే అయిపోతుంది. తర్వాత మా వారిదైతే మొత్తం సర్దాలనమాట. సో ఈ పనైతే పెట్టుకున్నానండి ఇవాళ. ఎంతవరకైతే అంతవరకు చేసేద్దాం అనేసి. ఇవన్నీ కూడా మా పాప బట్టలే మడత పెట్టాలిప్పుడు. సో వీటిలో రానివి, వేయనివి కొన్ని ఉన్నాయి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మడత పెట్టేసి బీరువాలో అయితే పెట్టేసుకుంటాను. సో ఈ పనైతే స్టార్ట్ చేశానండి ఇవాళ. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.